కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీఎం సీటు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. దినదిన గండం అన్నట్లుగా తయారైంది ఆయన పోస్టు పరిస్థితి. నిన్న మొన్నటి వరకు సీఎం మార్పు ఉంటుందేమో అన్న అనుమానాలు కన్నా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు, అలాంటిది ఏమీ లేదు, సిద్ధరామయ్య కొనసాగుతారని. కానీ మరొకసారి కర్ణాటకలో సీఎం మార్పు ఖాయం అంటూ సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. డిసెంబర్ 1న కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటన ఉండబోతోంది అంటూ తెలుస్తోంది. సీఎం పదవిపై డీకే శివకుమార్ పట్టు వీడలేదు అంటూ మరికొందరు అంటున్నారు. పవర్ షేరింగ్ ను గుర్తు చేస్తూ డీకే ఒక ట్వీట్ కూడా చేశారట. విశ్వంలో అతి గొప్ప శక్తి మాట నిలబెట్టుకోవడమేనంటూ ఆయన చేశారు ఒక ట్వీట్. కన్నడ రాజకీయాల్లో ఇప్పుడు డీకే ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు డీకే శివకుమార్ ఫోన్కు రాహుల్ స్పందించలేదు అంటూ సమాచారం అందుతోంది. కానీ డీకేను సీఎంను చేయాలంటూ ఎమ్మెల్యేల ఒత్తిడి పెరిగిందని, ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్కు రాహుల్ ఒక మెసేజ్ చేశారట, వాట్సాప్ మెసేజ్. త్వరలో మార్పు ఉండబోతోంది, జస్ట్ వెయిట్ అంటూ ఆయన ఒక మెసేజ్ చేశారు అంటూ సమాచారం అందుతోంది.